స్వామి జన్మదిన సందర్భంగా అలాగే సందర్భంగా మన రెండవ మెగా మెడికల్ క్యాంప్ పట్టుకోండి. స్వామి వారి యొక్క జన్మదిన సందర్భంగా చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చాలా కోట్లారంగా చాలా ఆనందంగా అద్భుతంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్యపరంగా సామాజికంగా అలాంటి ఆధ్యాత్మికంగా ఇలాంటి క్యాంపులు ఇంకా మెగా క్యాంప్ యొక్క ఆధ్వర్యంలో మన చిన్న జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఒక ఆధ్యాత్మిక క్యాంప్ చేసుకోవాల్సింది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నది. నా పేరు స్వామి సుప్రీమానంది నిర్వాహకుడు. అలాగే తర్వాత షుగర్ అంటే దాదాపు 20 మంది ఇలాంటి కార్యక్రమం ఇంకా క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ సంబంధించిన మళ్ళా మెగా క్యాంపులు ఆర్గనైజ్ చేయాలని చెప్పి నేను మెగా స్పెషాలిటీ కళ్ళ చూపు ఇస్తాను. అలాగే కూడా ఇస్తారు. మన విషయం కంప్లీట్ ఇస్తుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా నేను చేసే ప్రతి కార్యక్రమాల్లో పద్ధతులు తీసుకెళ్తున్నాను. ఈ ఫ్రెండ్స్ ఎవరు సంస్థ నేను వినంలో రెండో క్యాంప్ ఉంది. అందరికి కూడా ఇన్నిగా ఎస్పెషల్లీ యువతలు బాబు 7,000 మంది కళాకారులు ఫ్రీగా ఇచ్చాము. రేపు నర్సింగ్ ఫ్రీగా ఇస్తున్నాము. రేపు ఈరోజు శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం కళాకారులందరికీ ఎవరికి ఏ రకమైన కళాకారులు అవసరపడతాయో డాక్టర్స్ టెస్ట్ ఇచ్చారు. ఆ టెస్ట్ ఇస్తే ఫ్రైడే 9 o'clock వద్ద మెసేజ్ పెట్టింది. సహకారం వచ్చింది అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులు అందరికీ సహకారం. హాయ్, నేను డాక్టర్ వినోద్ అచ్చది, ఊపిరితిత్తుల స్పెషలిస్ట్, మెడికల్ హాస్పిటల్ కడతాం. ఈరోజు మన వెంకటరమణ కాలనీ చిన్మయ మిషన్లో 75వ సంవత్సరం స్థాపించిన సంవత్సరం సెలబ్రేషన్స్ ఉన్నందుకు మన చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి ఆస్తమా, సిఓపిడి, నిమోనియా, టీబీ ఏమన్నా ఉన్నా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి లంగ్ ఫంక్షన్ టెస్ట్ పరీక్షలన్నీ ఫ్రీగా చేసి ఈ కార్యక్రమంకి మనకు సపోర్ట్ ఇచ్చిన చిన్మయ మిషన్ మేడం వారికి, తర్వాత మన మెడికల్ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మాకు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఫ్రీ సర్వీస్ భాగంగా వాళ్ళకి ఎవరైనా సమస్య చెప్పి మనం అడ్రస్ చెప్తాము. వచ్చి చేయించుకుంటారు. వచ్చినందుకు వాళ్ళకి మినిమం టూత్ పేస్ట్ కానీ మౌత్ వాష్ కానీ కాంప్లిమెంట్ గా ఇస్తాము. వాళ్ళ సమస్యలన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ హెల్త్ క్యాంపుల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? ఎక్కువ దంత సమస్యలు ఎలాంటి వచ్చాయి? చాలా సార్, మోస్ట్ చాలా మంది పళ్ళు
పుచ్చిపోయి ఉన్నాయి, పుచ్చిపోయి పట్టించుకోకుండా సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఉన్నారు. చాలా మందికి అవగాహన కూడా లేదు, అసలు ఆ దాంట్లో పుచ్చిపోయింది అనే అవగాహన కూడా లేదు. ఆ పిల్లలు కూడా, పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు అందరూ కూడా అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే పళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూద్దాంలే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఏముందని నెగ్లిజెన్స్ ఉంది. I'm trying to bring that awareness in the people. Let's see how it works.